ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ఆమోసు 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన యొక్క సేవకులకి దేవుడు ఏదైతే సంకల్పిస్తారో దానిని వారికి చెప్పకుండా ఆయన ఏది చేయరు అని ఈ దినమున దేవుడు ఆయన వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఏది చేస్తే అది తెలియపరిచేవారు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా జీవించేవాడు కాబట్టినే దేవుడు ప్రతిదీ కూడా అబ్రహాముకి తెలియపరిచి నడిపించేవారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి, కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగు చేసిన యెడల మీరు అనుకున్న చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుని యొక్క వాక్యము ఏమని బలపరుస్తూ ఉన్నది అని అంటే, దేవుడిని ఆశ్రయించాలి, కీడును మనము చేయకుండా మేలునే మనము అనుసరించాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మికతోనూ విశ్వాసముతోనూ దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, మనము ఏదైతే అనుకుంటామో దాని చొప్పున మనకి దేవుడు దీవించి ఆశీర్వదించి మనకి తోడుగా ఉంటాను అంటూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి తోడుగా ఉండి విడిచిపెట్టక ఆఖరి వరకు ఆయనతో నడిచారు. అలాగనే మన యొక్క జీవితంలో కూడా దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మనము చేయవలసినది ఒకటి, ఆయనని ఆశ్రయించడము, ఆయనని ఎల్లప్పుడూ కూడా అంటుకట్టుకొని బ్రతకడము. మనము చేస్తే గనక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషమైన దినములు, శాంతికరమైన దినములు మనము చూస్తాము. దేవుని యొక్క కృపని పొందుకుంటాము. దేవుడు ప్రతిదినము కూడా మాట్లాడి ఆయన యొక్క కృపని మనకి అనుగ్రహిస్తారు అని ఈ దినమున దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు ఆయన యొక్క కృపని మనకి అనుగ్రహిస్తాను, ఏది కూడా నా సేవకులకి దాచిపెట్టకుండా అన్నీ నేను బయలుపరిచి నడిపిస్తాను అని దేవుడు మనల్ని ఎంతగానో పురుకొలిపి నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దయ, ఆయన ఇచ్చు బహుమానము ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీ అందు భయభక్తులు గల వారిని నా ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించు వారిని నాయన ఎల్లప్పుడూ కూడా మీ యొక్క హృదయానుసారముగా జీవించే వారికి నా ప్రభా మీరు సమీపముగా ఉండి ప్రతి విషయము కూడా మీరు చెప్పి నడిపిస్తారు. నా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సేవకుల పట్ల నా ప్రభా మీకున్న దయా, కృప, కనికరము నాయన ఎంతో గొప్పది. నా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్నాడు అబ్రహాముని నా ప్రభా ఎంతగానో మీరు దీవించి ఆయనతో ముచ్చటించి నడిపించారు. అలాగనే నాయన ఈ దినమున మాతో కూడా ముచ్చటించాలని, మాతో కూడా ఎల్లప్పుడూ కూడా మీరు నివాసం ఉండి నడవాలని నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే నాయన మీ కృపను పొందుకోవాలి, మీ అందు ఆశ కలిగి ఉండి మిమ్మల్ని అంటుకట్టుకొని జీవించాలని కోరుకుంటున్నారో వారందరితో మీరు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభువా వారి జీవితాల్లో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన.
స్వస్థపరిచి యెహోవాని నేను అన్నారు నా ప్రభా. ఎవరైతే ర్యాషెస్తోని నాయన నా తండ్రి అలర్జీస్తోని బాధపడుతున్నారో వారందరినీ నాయన స్వస్థపరచండి నా ప్రభా. అనాథైన బిడ్డల్ని నాయన మీరే నాయన సంరక్షించండి నా ప్రభా. ఎక్కడా కూడా నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన ప్రతి బిడ్డని నాయన మీరు సంరక్షించండి నా ప్రభా. ముసలి వాళ్ళని నా ప్రభా ఆర్థికంగా నాయన మెడిసిన్స్ కానీ ఆహారం కానీ ఏది కూడా కొదువు కాకుండా వారికి సమృద్ధిగా దయచేయండి నా ప్రభా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న వారిని, అలాగే నా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు సహాయం చేయండి నా ప్రభా. మీ కృపని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఎవరైతే చదువుకోవాలని కోరుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా నాయన మీరే మార్గాలను తెరిచి నా ప్రభా వారు చదువుకోవడానికి మీరే సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే కష్టపడి నా ప్రభా నా తండ్రి వారి కష్టార్జితము సరిపోవట్లేదు వారికి నా ప్రభా మీరు ఆశీర్వదించండి. వారి కష్టార్జితము అత్యధికముగా పెరగడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అనుగ్రహించే దేవుడు అయ్యా నీకు వందనాలు. మంచి వ్యాక్సిన్స్ మందులు రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన ఆ మందులు వ్యాక్సిన్స్ అందుబాటుకి రావడానికి మీ కృపని అనుగ్రహించండి నా ప్రభా. నాయన నా తండ్రి పెన్షన్ పుచ్చుకుంటున్న వారందరికీ కూడా నా ప్రభా చక్కగా నాయన పెన్షన్స్ నా ప్రభా సరిపోయేటట్టు సహాయం చేయండి. ఎటువంటి అప్పుల పాలు కాకుండా చక్కగా మంచిగా నాయన వారి జీవితంలో నాయన మీరే ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభా. నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రభా ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తారో వారి యందు నేను ఉండి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని మీరు సెలవిచ్చారు కదా నాయన. వారి ఏకీభవిస్తూ ఉండగా మీ కృపా కనికర దీవెనని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని నాయన ఉదయ కాలమున మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. God bless you.